అండ్ మీ వరకు అనుష్క గారు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన మాట వాస్తవం మీ అవునండి సినిమాలకు అవునండి సంబంధించి. అవునండి బట్ ఇన్ జనరల్ గా వచ్చేసరికి ఆవిడ్ని హ్యాండిల్ చేయాలి ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బాగుంటాయి నా మీద యాక్చువల్గా. మీ ఛాలెంజ్ ఏం లేదా? యూ డిడ్ నాట్ ఫీల్ ఎనీ అంటే ఇది అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనుష్కను కొత్తగా చూపించడానికి? లేదు లేదు, ఏం లే. ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకున్నాను. ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు, అనుష్క గారు అంటాను నేను. అనుష్క గారి పర్ఫార్మెన్స్ అంటాను. కొత్త ప్రపంచం ఉన్నాయి, డీప్ ఎమోషన్స్ అనేక ఉన్నాయి. అందులో అనుష్క గారు కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాకు యూఎస్పీ అండి యాక్చువల్గా. అండ్ తను ఈ సినిమాలో తను చేసిన యాక్షన్ సీక్వెన్స్ కావాలి, ఆ అమ్మాయి తన ఫ్యాన్స్కి కావచ్చు, ఆడియన్స్కి కావచ్చు, చాలా పండగలాగా ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా ఓన్లీ తన యాక్షన్ కొడుతుంది అందుకోసం నేను వెళ్ళలేదండి. అనుష్క గారి సినిమాలు చూడండి, మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయండి. అవి చాలా న్యూయాన్సెస్ చాలా గొప్పగా ఉంటాయండి. మనం ఈ సినిమాలో మీరు సినిమా చూస్తుంటారు, ఆ మధ్యలో ఉన్నది కానీ ఆ సినిమా పరిగెత్తేటప్పుడు మనకు చాలాసార్లు దొరకదండి. మీరు సరోజ దగ్గర చూడండి, నేను లైవ్లో చూసా అని అనుకున్నాను, అమ్మ మామూలు పర్ఫార్మర్ కాదు ఏమో అని అనుకుని వెరీ ఫస్ట్ ఫ్యూ డేస్. ఈ సినిమా అప్పుడు కూడా నాకు ఫస్ట్ డేనే తన పుట్టినరోజున టీజర్ వదిలాం కదండి, ఇలా పీక కోసే సీక్వెన్స్, అదే షూట్ చేసామండి. అలా పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తూ ఉంటే నేను మానిటర్ కాకుండా తన నా రియల్ లైఫ్ తోటి నేను అది మానిటర్లో చూసి బంధించుకోవడానికి ఏముందండి, ఎడిటింగ్లో చూసుకోవచ్చు అది. బట్ ఐ సా దట్ ఎవ్రీథింగ్ ఈస్ రైట్ అండ్ ఇమీడియట్లీ ఐ టర్న్ టు దట్ అండ్ టు జస్ట్ లీవ్ దట్ మూమెంట్ అండి. దట్స్ an opportunity a director gets, great performance ఉంటే ఐ కెన్ సీ దమ్. కరెక్ట్. సో నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళింది ఆ కళ్ళ కోసం అండి. అట్ ద సేమ్ టైం యాక్షన్ చేస్తే ఆమె గ్రేస్ కోసం అండి, ఈ క్యారెక్టర్లో ఆమె సోల్ కోసం అండి. అన్ని బేరీస్ వేసుకుని నేను అనుష్క గారిని వెళ్ళటం జరిగింది. అది ఒక అదనపు ఉందండి. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాము. అండ్ షీ డస్ గ్రేట్ యాక్షన్ అండి. ఆమె చేస్తూ ఉంటే చాలా అవలీలగా ఉంటుంది అన్నమాట. ఆమె రామ్ కిషన్ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి ఆయన. మొత్తం నీట్గా తీసుకొస్తే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాస్టర్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే పక్కన రాజీవ్ గారు, రే జాగ్రత్త, ఇన్సూరెన్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటారా, ఎక్కడ తగ్గదండి తను. షీ రియల్లీ వెంట్ ఇన్ టు దట్ అండి. అందుకని నేను అనుష్క గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. వాజ్ దేర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ లివింగ్ క్యారెక్టర్ అండి అక్కడ? లేదండి, కంప్లీట్ ఫిక్షర్స్ సార్. ఫిక్షన్స్. అవునండి. అంటే ఎక్కడ మీకు అలా ట్రేస్ కూడా దొరకలా? మేము అది ఆలోచించలేదండి యాక్చువల్గా. ఇక్కడ జరుగుతున్న ఘాటీల్లో ఇది ఒక కాల్పనిక కథ అండి. అదే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు అంతే, ఇలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంటే ఇది ఇలా ఇది ఇటు పక్క ఇలాగ పరిగెడితే ఈ సమాజం బాగుపడితే ప్రభుత్వాలు మేల్కొంటే ఓకే అనే ఒక కాన్సెప్ట్. ప్రభుత్వాలు చాలా మేల్కొని ఉన్నాయండి. ఉక్కు పాదంతో ఈ గంజా నిర్మూలిస్తున్నాయండి. దానికి ఇది చిన్న ఊతం అయిద్దండి. ఊతం ఇది. అంటే అనుష్క లాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా తయారవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత, అయితే ఇంకా ఈజీ అవుతుంది. మీరు ఎక్కడో అన్నట్టు విన్నాను నేను, ఒక ప్రభుత్వాలే కాదు ఎవరు పూర్తిగా ఇది వీడౌట్ అవ్వాలంటే మీరు నేను అందరం, వారు వీరు మీరు మేము అంతే. అది అలాగా ఈ సినిమా తర్వాత చేంజ్ ఏదైనా రావాలి. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఇది ఎన్ని నిడివి ఎంత సార్? 2 గంటల 36 నిమిషాలు చిల్లరండి. 2 గంటల 36 నిమిషాలు. అంటే మీరు ఇదొక పెద్ద లైఫ్ స్ట్రగుల్, ఇదొక పెద్ద ఫైట్, పెద్ద ఉద్యమం, దాన్ని 2.5 గంటల్లో చెప్పగలిగారండి. దట్ ఈస్ ఆర్ట్ ఫామ్ అండి. సినిమా అనేది 2.5 గంటల 3 గంటల లోపల నిడి ఉంటే నిడి జనరల్గా ఉంటుంది. 2.5 గంటల్లో మనం దాన్ని చెప్పాలండి. దీన్నే ఒక చిన్న కథ, 10 పేజీల కథ కూడా రాయొచ్చండి బేసికల్గా. దానికి ఆ ఫార్మాట్లో ఒకలా చెప్తాం. దీని ఒక వెబ్ సిరీస్గా 8 గంటలు చేయొచ్చండి, ఆ ఫార్మాట్లో చెప్తాం. సినిమా ఫార్మాట్కి చాలా చక్కగా కుదిర్చి చెప్పిన కథ అండి. అదేలేండి, రామాయణాన్ని కూడా కొట్టే తెచ్చాను చెప్పేచ్చు అనుకోండి. మనం 3 గంటల్లో సినిమాలా చెప్తాము, 3 ముక్కల్లో కూడా. అవునండి, సంవత్సరాల తరబడి ఉండే ఒక సిరీస్ గా కూడా చెప్పచ్చు. అంటే పార్ట్ 2 అవసరం దీనికని మీకు అనిపించలేదా? ఏం లేదు, అనిపించలేదు. సినిమా చూసిన తర్వాత చాలా ఒక కథ ప్రతిదానికి ఒక తర్వాత కొనసాగింపు ఏంటనేది ప్రతిసారి ఆడియన్స్ వదిలేస్తామండి. ఒకవేళ మనం పట్టుకుంటే అది పార్ట్ 2, పట్టుకుంటే పార్ట్ 2. అవునండి. అంటే దీనికి ఏమి అలాంటి అవసరం వస్తుందని మీరు అనుకోవట్లేదు? దానికి ఆస్కారం ఉంది, అది ఉంది, బట్ ఆలోచన లేదండి. ఆస్కారం ఉంది కానీ ఆలోచన ప్రస్తుతానికి అన్నమాట. సినిమా సక్సెస్ బట్టి, సినిమా రిజల్ట్స్ దాన్ని బట్టి ఈ ప్రతి కథ ఎవరు చెప్తారు, ఎలా చెప్తారని డిసైడ్ అయిపోతుందండి. ఇది
ఇది దీనికి రెండో భాగం ఉంటే అది డిసైడ్ చేసుకుంటుందండి. అదేలేండి. బట్ రాసినప్పుడు మాత్రం ఇట్స్ ఏ ప్రాపర్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అండి. అదే మీరు ఐ కంప్లీట్లీ కంప్లై విత్ వాట్ యు సే. అంటే ఈ రోజునంతా కూడా పార్ట్ 1 పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుంది కదా. అవునండి. అండ్ అనుష్క లాంటి ఆర్టిస్టు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ తప్పితే ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఇంకొక ఆర్టిస్ట్ దొరకడం కష్టం. అవునండి. అంత ఫ్రేము, అంత గార్జియస్, అండ్ స్టోరీలో ఉండే కంటెంట్ కూడా అంత సీరియస్ కంటెంట్. సో అవన్నీ ఉన్న మీదట ఆవిడకి కూడా ఒక లైఫ్లో ఒక బ్రహ్మాండమైన మీరు సాగునీరు ఇచ్చినట్టుగా, గొప్ప సాగునీరు ఇచ్చినట్టుగా, అలా 2 పార్ట్లకి వెళ్లకుండా మీరు ఒక పార్ట్తోనే పార్ట్ చేశాం. బట్ జనరల్ మాట్లాడుకున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, డిస్కషన్ వచ్చింది. ఆ మాటలు జాగ్రత్తగా ఉంటాయండి, అవి చాలా ఉంటాయండి. అది రెగ్యులర్ వచ్చాయి మీ దగ్గర అలాగే? అంటే మాట్లాడుకుంటున్నప్పుడు అండి, మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగుంటాయి అలాగుంటాయి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారండి. బట్ ఇట్స్ స్టాండ్ అలోన్ ఫిల్మ్. అదేలేండి. కొన్ని కథలు కంచికి చేరుతాయండి, అక్కడ చక్కగా ఉంటాయి అన్నమాట. కంచికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టిందంటే అది వేరే కథ. బట్ ఈ కథ అక్కడ కంచికి చేరుతుంది. ఇది మంచి మాట. అంటే ఎక్స్ప్లెనేషన్ లా కాకుండా దానికి మంచి సొల్యూషన్ లా చెప్పారు. కొన్ని కథలు కంచికి చేరిపోతాయి. సో అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్. కానీ మీరు ఒక దర్శక రచయితగా ఈ రోజున్న ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా, అలాంగ్ విత్ ది కంటెంట్ అండ్ స్క్రిప్ట్ దట్ యు డిరైవ్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.